హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. 1985 ఇయర్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో అండ్ నటసింహం బాలకృష్ణ గారి కెరియర్‌లో ఇద్దరి కెరియర్‌లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్‌లో ఒకటి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ హీరోస్‌గా మారిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళు పోటీ పడటం అండ్ వీళ్ళ సినిమాలు ఒకేసారి పోటీలో రిలీజ్ కాకపోయినా సరే ఆడియన్స్‌లో కంపారిజన్ అనేది జరగడం అనేది ప్రారంభమైంది ఈ 1985 నుండే అత్యధికంగా. ఎందుకంటే 1983లో 'ఖైదీ' లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీతో మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ హీరోగా మారగా, ఆ తర్వాతి సంవత్సరంలోనే 'మంగమ్మ గారి మనవడు' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌తో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు కూడా స్టార్ హీరోగా మారారు. ఇక అప్పట్నుంచి వీళ్ళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వార్ అండ్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌లో కంపారిజన్ అనేది మొదలైంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా గనక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిస్తే, తర్వాత బాలకృష్ణ గారి సినిమాపై చాలా అంచనాలనేవి ఉండేవి. అలా వీళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఆ సినిమాలు పోటీలో విడుదల కాకుండా ఒకే ఏడాదిలో రిలీజ్ అయిన ఆ ఏడాది ఏ సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచిందా అనే కంపారిజన్స్ అండ్ ఫ్యాన్ వార్స్ అనేవి వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగేవి. ఈరోజు మనం 1985లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 'అడవి దొంగ' అండ్ నందమూరి నరసింహం బాలకృష్ణ గారి 'పట్టాభిషేకం' ఈ 2 సినిమాల్లో ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఏ సినిమా నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. 19థ్ సెప్టెంబర్ 1985న చాలా భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ కె రాఘవేంద్రరావు గారి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అడవి దొంగ'. అప్పటి టాప్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి రైటర్స్ పరుచూరి బ్రదర్స్ స్టోరీ అండ్ డైలాగ్స్‌ని అందించారు. గోపి ఆర్ట్ పిక్చర్స్ అనే బ్యానర్‌లో ప్రొడ్యూసర్ చలసాని గోపి గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం అనేది జరిగింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా, హీరోయిన్ రాధా గారు ఆయనకి హీరోయిన్‌గా నటించడం అనేది జరిగింది. రావు గోపాలరావు గారు విలన్‌గా నటించినటువంటి ఈ సినిమాలో అప్పటి సీనియర్ యాక్ట్రెస్ శారద గారు చిరంజీవి గారికి మదర్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ డి వెంకటరత్నం గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు మ్యూజిక్‌ని అందించారు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్‌గా నిలిచి, ఈ సినిమాలో సాంగ్స్ మంచి సక్సెస్‌ని సాధించాయి. అలా 19 సెప్టెంబర్ 1985న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఆ ఏడాది మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ని సాధించినటువంటి సినిమాగా అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో కూడా వన్ ఆఫ్ ది టాప్ ఓపెనింగ్ డే రికార్డ్స్‌ని సాధించినటువంటి సినిమాగా ఆ టైంలో నిలిచింది ఈ సినిమా. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌పై చాలా హైప్ అనేది కామన్ ఆడియన్స్‌లో కూడా ఉండేది. ఆ హైప్ అనేది ఈ సినిమా ఓపెనింగ్స్‌కి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఓవరాల్‌గా ఓపెనింగ్స్‌లో అదరగొట్టినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా 'టార్జాన్' సినిమా స్ఫూర్తితో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు టార్జాన్‌గా, అడవి దొంగగా అద్భుతమైన నటనని కనబరిచారు. దీంతో చిన్నపిల్లలు కూడా ఈ సినిమాకి ఎంతగానో అట్రాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా నుండే కిడ్స్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి ఫాలోయింగ్ అనేది పెరిగింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా మంచి సక్సెస్‌ని సాధించడంతో మ్యూజికల్‌గా కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది ఈ ఫిల్మ్. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర 1985లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినటువంటి ఈ సినిమా ఆ టైంకి 'ఖైదీ' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.
డిసెంబర్ 19, 1985న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన 'పట్టాభిషేకం'. ఈ సినిమా ఆ టైంకి బాలకృష్ణ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఒక క్లాస్ సినిమాతో మాస్ సినిమా స్థాయిలో ఓపెనింగ్స్‌ని సాధించడం అనేది ఆ టైంలో ఓన్లీ బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైనటువంటి ఫీట్‌గా మనం చెప్పుకోవచ్చు. 'పట్టాభిషేకం' సినిమాకి కె. రాఘవేంద్రరావు గారే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేని అందించారు. ఇక ఈ సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్స్‌ని రైటర్ పరుచూరి బ్రదర్సే అందించడం అనేది జరిగింది. ఈ సినిమాని రామకృష్ణ సినీ స్టూడియోస్ అనే బ్యానర్‌లో బాలకృష్ణ గారి బ్రదర్ హరికృష్ణ గారే నిర్మించడం అనేది జరిగింది. అంటే ఈ సినిమా ఆయన హోమ్ బ్యానర్‌లో తెరకెక్కినటువంటి ఫిల్మే. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు ఆయనకి హీరోయిన్‌గా నటించగా, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్‌లో నటించారు. ఇక ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ బాలకృష్ణ గార్ల పేరుకి చాలా మంచి పేరొచ్చింది. ఎందుకంటే అప్పటికే టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిర్స్‌లో ముఖ్యంగా బాలకృష్ణ గారికి ఫ్యాన్స్‌కి ఫేవరెట్ పెయిర్ బాలకృష్ణ గారు అండ్ విజయశాంతి గారు. సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా, ఎడిటర్ ఆర్‌బి వేమూరి ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు సంగీతం అందించినటువంటి ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ అనేది బాలకృష్ణ గారి ఫ్యాన్స్‌ని బాగా అట్రాక్ట్ చేసింది ఆ టైంలో. ఈ విధంగా మ్యూజికల్‌గా కూడా ఫ్యాన్స్‌ని అట్రాక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అలా 144 నిమిషాల లెంగ్త్‌తో తెరకెక్కినటువంటి ఈ సినిమా భారీ అంచనాలతో 19థ్ సెప్టెంబర్ 1985న నందమూరి ఫ్యాన్స్ భారీ హంగామాతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే నందమూరి ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్‌ని సాధించినప్పటికీ లాంగ్ రన్‌లో ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆడియన్స్‌ని అండ్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి అభిమానుల్ని ఈ సినిమా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. కానీ ఆ ఏడాది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా, బాలకృష్ణ గారి కెరియర్‌లో కూడా అప్పటికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే బాలకృష్ణ గారి బాక్స్ ఆఫీస్ స్టామినాతో ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆ ఏడాది మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ 15 కలెక్టెడ్ మూవీస్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫిల్మ్‌గా నిలిచి ఫ్యాన్స్‌ని అండ్ ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఈ విధంగా బాలకృష్ణ గారు తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో ఫ్లాప్ మూవీస్‌తో కూడా టాప్ 15 కలెక్టెడ్ ఫిల్మ్స్‌లో ఈ సినిమాని ఒకటిగా నిలబెట్టగలిగారు. 1985 టాప్ 15 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సాధించినటువంటి ఆ ఏడాది సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫిల్మ్‌గా నిలిచింది. ఈ విధంగా ఆ ఏడాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి 'అడవి దొంగ' సినిమా ఆ ఏడాది టాప్ 5 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్‌లో అండ్ ఆల్ టైమ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలవగా, ఫ్లాప్ టాక్‌తో కూడా బాలకృష్ణ గారి 'పట్టాభిషేకం' సినిమా ఆ ఏడాది టాప్ 15 కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి 2 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో? దీనిపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.